మద్దతు ధర దొరక్క ఒక పక్కన సరైన సమయంలో రుణాలు అందక ఇంకొక పక్కన బాధపడుతున్నటువంటి రైతాంగ సోదరులకి అన్ని బాధలను కూడా అధిగమించి పంట పండిస్తే పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయము అని చెప్పినటువంటి రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రకటన ఒక పిడుగుపాటులాగా రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగ సోదరులందరినీ కూడా ఆందోళనకు గురి చేసింది. కొనుగోలు చేయవలసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఢిల్లీకి వెళ్లి ధర్నాలు, ఢిల్లీలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం గల్లీలోకి వచ్చి ధర్నాలు. ఇరు ప్రభుత్వాలు కొనుగోలు చేయాల్సిన బాధ్యత నుంచి పారిపోయి రైతుని, వ్యవసాయాన్ని వాళ్ళ రాజకీయ అవసరాల కోసం వాడుకుంటూ ఇబ్బంది పెడుతున్నటువంటి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల రైతు వ్యతిరేక, వ్యవసాయ వ్యతిరేక విధానాలపైన రైతుల పక్షాన ఈ సంఘర్షణ సభ 6వ తారీఖు నాడు పెద్ద ఎత్తున వరంగల్ నగరంలో జరగబోతా ఉంది. ప్రజలకి ఎప్పుడు ఏ అవసరం వచ్చినా పాలకుల అవసరాలను తీర్చలేనప్పుడు ఇదే వరంగల్ నుంచి ప్రజలంతా కూడా సమాయత్తమై ప్రజల పక్షాన పోరాటాలు చేసినటువంటి జిల్లా ఈ వరంగల్ జిల్లా. ప్రజల కోసం ప్రభుత్వాల మెడలు వంచినటువంటి జిల్లా కూడా. అనేక రకాలైనటువంటి ఉద్యమాలకి, భావజాలానికి ప్రజాస్వామ్య పోకడకి నిలయమైనటువంటి వరంగల్ జిల్లాలో మరొక్కసారి రాష్ట్ర రైతాంగం పడుతున్నటువంటి బాధల్ని అధిగమించడం కోసం, రైతుల కోసం సంఘర్షణ చేసేటువంటి ఒక చారిత్రాత్మకమైనటువంటి సభ రేపు 6వ తారీఖు నాడు ఇక్కడ జరగబోతా ఉంది. రాష్ట్ర కాంగ్రెస్ కమిటీకి సంబంధించిన నాయకులందరం ఊరు వాడ అంతా కదిలిస్తూ ఈ సభని విజయవంతం చేయాలని, తద్వారా ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి కూడా వ్యవసాయ రంగానికి సంబంధించి, రైతులకు సంబంధించి దిశ నిర్దేశం చేసేటట్టుగా ఒక గొప్ప కార్యక్రమాన్ని వరంగల్లో జరపబోతా ఉన్నాం. ఈ సభకి మన కోసం పెద్ద ఎత్తున పోరాటం చేయటం కోసం నిలబడినటువంటి రాహుల్ గాంధీ గారికి స్వాగతం చెప్పడమే కాకుండా ఆయన నడుం బిగించి మన కోసం ఏ ఆశయాలు, ఏ లక్ష్యాల కోసం అయితే ఏ తెలంగాణ ప్రజానీకం ఈ సంపదని అందరికీ పంచబడాలని సోనియా గాంధీ గారి నాయకత్వంలో తెలంగాణ ఇచ్చారో, ఏ రైతాంగ సోదరులు ఆశించి నదీ జలాలని పెద్ద ఎత్తున వ్యవసాయ రంగానికి తెచ్చుకోవాలని పోరాటం చేశారో, వాటన్నిటిని నిజం చేయటం కోసం ఇచ్చిన తెలంగాణలో అవి నిజం కానటువంటి పక్షంలో మరొక్కసారి ఈ రైతుల కోసం నిటారుగా నిలబడి పోరాటం చేయడానికి వస్తున్నటువంటి ఈ సందర్భంలో రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగ సోదరులకి, రైతు కూలీలకి అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది మన సభ, ఇది మన సభ, మన పోరాటం. ఈ పోరాటానికి ప్రతి రైతు కదలవలసిందిగా, కదం తొక్కవలసిందిగా విజ్ఞప్తి మీ ద్వారా
విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ సభ ద్వారా భవిష్యత్తులో ఈ రాష్ట్ర వ్యవసాయ రంగానికి సంబంధించి తద్వారా ఈ దేశానికి కూడా వ్యవసాయ రంగానికి దిశ నిర్దేశం చేసేటువంటి ఒక చారిత్రాత్మకమైనటువంటి ఘట్టంగా మిగలబోతోంది. కాబట్టి భారీ ఎత్తున పాల్గొనవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.